జరిగే అవకాశం చాలా చాలా రేర్. ఓకే సార్, అలాగే ఎండోస్కోపీ చేసేటప్పుడు కొంతమందికి ఓపెన్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయా సార్, రేర్గా ఉంటాయా? పడే ఛాన్సెస్ ఉంటాయి, కానీ మనం ఎండోస్కోపీ చెయ్యలేకపోయి ఓపెన్కి కన్వర్ట్ చేసే అవకాశం 100లో 1రికి, 100లో 99 మందికి ఎండోస్కోపీ అని మొదలు పెడితే ఎండోస్కోపీతో కంప్లీట్ అవుతాయి. ఓకే, సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు సార్? మనకి ఓపెన్ సర్జరీలో సక్సెస్ రేట్ 90 నుంచి 92% ఉంటుంది. ఎండోస్కోపీలో సక్సెస్ రేట్ 90 నుంచి 95% ఉంటుంది. కానీ కాంప్లికేషన్స్ వస్తే ఓపెన్ సర్జరీలో 5 to 10% ఉంటాయి, కీహోల్ సర్జరీలో కాంప్లికేషన్స్ 1%, యూజువలీ లెస్ దెన్ 0.5%. ఓకే, రికవరీ రేట్ కూడా ఎలా ఉంటుంది సార్? యా, ఓపెన్ సర్జరీ చేసాం, మనం ఇద్దరు పేషెంట్స్ కంపేర్ చేసుకుందాం. అంటే బేసికల్గా ఏ పేషెంట్ అయినా సర్జరీకి పోవాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇవే: సర్జరీ సక్సెస్ రేట్ ఎంత, సర్జరీలో కాంప్లికేషన్స్ ఏముంటాయి, సర్జరీ తర్వాత నేను ఎన్ని రోజులు నా పనులు నేను చేసుకోగలుగుతాను, సర్జరీ అయిపోయిన తర్వాత ఎప్పుడు నేను జాబ్కి వెళ్ళగలుగుతాను, సర్జరీ అయిన తర్వాత నాకు కాళ్ళు పడిపోతుందా, తిమ్మిర్లు తగ్గుతాయా, ఎన్ని రోజులు అవి ఉంటాయి. సో ఇవి మనం డీటెయిల్గా కంపేర్ చేసుకొని చూద్దాం. సో మనం ఇద్దరు పేషెంట్స్ తీసుకుందాం. ఒక పేషెంట్ ఓపెన్ సర్జరీ చేయించుకున్నాడు, సెకండ్ పేషెంట్ కీహోల్ సర్జరీ చేయించుకున్నాడు. సో ఇది ఓపెన్ సర్జరీలో స్క్రూలు రాళ్ళు కూడా వేసే అవకాశం ఉంటుంది, కీహోల్ సర్జరీలో ఎప్పుడు అది వేయం. సో ఓపెన్ సర్జరీ వర్సెస్ కీహోల్ సర్జరీ గురించి మాట్లాడదాం. సో మొదటి పేషెంట్ ఏ అనుకుందాం, హూ హ్యాస్ అండర్వెంట్ అండ్ ఓపెన్ సర్జరీ. సెకండ్ పేషెంట్ బి, హూ హ్యాస్ అండర్వెంట్ కీహోల్ సర్జరీ. సో ఓపెన్ సర్జరీ అయిన పేషెంట్కి సర్జరీ అయిన తర్వాత నడుము నొప్పి కీహోల్ స్పైన్ సర్జరీతో పోలిస్తే 10-15% ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కుట్లు ఎక్కువ పడతాయి, నడుము మజిల్స్ ఎక్కువ డ్యామేజ్ చేస్తాం. సో ఈ పేషెంట్ మన హాస్పిటల్లో ఆ కుట్ల నొప్పి తగ్గడానికి ఒక 4-5 రోజులు ఉండాల్సి వస్తుంది, మినిమం 3 days, కొంతమంది 5-6 రోజులు. అదే కీహోల్ సర్జరీ చేసిన తర్వాత ఒకటే కుట్టు ఉంటుంది, మజిల్ డ్యామేజ్ ఉండదు. కాబట్టి యూజువల్లీ ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపటికే నొప్పి 90% తగ్గుతుంది. సో ఇల్ బి మోర్ కంఫర్టబుల్ విత్ ఇన్ 1 day. యూజువల్గా చాలా మందిని ఆపరేషన్ పొద్దున చేసి ఈవినింగ్ డిశ్చార్జ్ కూడా చేస్తాం, అంటే డే కేర్ ప్రొసీజర్ లాగా. వాళ్ళకైతే 2-3 గంటల్లోనే నొప్పి తగ్గిపోతుంది.